బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈరోజు చిరంజీవి గారి బర్త్డేకి అల్లు అర్జున్ గారు ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. సో ఇన్ని రోజుల పాటు అంటే పుష్ప ఈవెంట్లో కూడా నాకు నేనే బాసన అల్లు అర్జున్ గారు చెప్పడము, ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని చెప్పడము. సో ఇప్పుడు ఈ ట్విట్టర్ పోస్ట్ చూసిన తర్వాత మీరేం చెప్తారు ఇలాంటి వాటికి రూమర్స్? ఏంటో బ్రో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోయారు కాబట్టి అప్పుడేదో కొంచెం యాటిట్యూడ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు విడిపోయారేమో అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే మెగాస్టార్ గారికి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని పెట్టారు. సో వన్ అండ్ ఓన్లీ అంట. మరి ఏం జరుగుతుందో ఏమో. అంటే ఫ్యాన్స్ అందరూ ఎర్ర పుష్పాలా ఇప్పుడు చెప్పండి. అది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ ఎవరు అని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు. అంతే, ఎంత ఎదిగినా కూడా వన్ అండ్ ఓన్లీ బాస్ ఒక్కడే ఉంటాడు. బాస్ పోయిన తర్వాత మీరు విడిపోయి ఎలాగైనా ఎగరండి. కానీ ఇప్పుడైతే బాస్ వరకే నెంబర్ వన్ ఉంది. కానీ అతన్నే దూరం పెట్టి అలా నేనే నెంబర్ వన్ అనుకుంటా పోతే లాస్ట్కి నువ్వే అతని కాళ్ళ దగ్గరికి వస్తారు. సో ఆ యాటిట్యూడ్ చూపించకుండా సినిమాల పరంగా నువ్వు సినిమాలో హీరో మాత్రమే, బయటికి కాదు. అంతవరకు యాటిట్యూడ్ లేకుండా మంచిగా ఉంటే ఇప్పటికైనా మెగాస్టార్ వల్లే ఎదిగానని చెప్పుకొని సినిమాలు చేసుకుంటూ పోతే నీ సినిమాలు అందరు చూస్తారు. ఇలాగే యాటిట్యూడ్ చూపించుకుంటూ పోతే తర్వాత సినిమా ఇంకా అడ్రస్ లేకుండా పోతుంది. బ్రో ఇప్పుడు అసలు హీరోలందరూ కూడా వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా హీరో మీ హీరో అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళే గొడవలు పడతారు తప్ప వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. అదే బ్రో, ఫ్యాన్స్ ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు? అదే వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్స్కి వచ్చేసరికి వీళ్ళు కొట్టుకొని చేస్తారు. అది ఏముండదు, వాళ్ళ వరకు బాగానే ఉంటారు. ఈ బయటకు వచ్చేసరికి జనాలందరూ కొట్టుకొని మా హీరో గొప్ప అనుకుంటారు. కానీ ఏమీ ఉండదు అక్కడ. దీన్ని బట్టి అంటే బ్రో వాళ్ళందరూ ఒకటే బ్రో. సినిమాని మనం సినిమాలానే చూడాలి. ఈ ఫ్యాన్స్ ఏదో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పేసి మనమే మధ్యలో ఎర్రిపుక్కులు అయ్యేది. సినిమా మాత్రం సినిమాలానే చూడండి. వాళ్ళందరూ ఒకటే. మధ్యలో మనకెందుకు ఇది? అన్న ఇప్పుడు పుష్ప ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, నాకు నేనే బాస్ అని చెప్పేసి. అప్పుడు చిరంజీవి గారిని కూడా మర్చిపోయారని చెప్పేసి చాలా మంది అన్నారు. అయితే ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అని చెప్పేసి కూడా దీన్ని బట్టి అంటున్నారు. అంటే అవును, మరి మొన్న జరిగిన అదే పుష్పాల తొక్కిసాట్లో ఒక చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత వీళ్ళంతా బాస్ అని చెప్పేసి ఆయన లాస్ట్కి వాళ్ళే దిక్కారు కదా మరి చిరంజీవి వాళ్ళు. అందుకే ఇప్పుడు చిరంజీవి ఆయన బాస్ అని అనుకోవట్లేదని అనుకుంటున్నా. పెద్దోళ్ళు ఎంతైనా పెద్దోళ్ళని గౌరవించాలి కదా. ఇప్పుడు చిరంజీవి గారి గురించి అందుకే ఆ పోస్ట్ మంచి పోస్ట్ పెట్టిండని అనిపిస్తుంది బ్రో. అన్న ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ అంటే వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా వాళ్ళు బాగానే ఉంటారు. బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా హీరో మీ హీరో, మా సినిమా హిట్ అయింది మీ ఫ్లాప్ అయింది అని చెప్పేసి గొడవలు సృష్టిస్తారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటే? కరెక్ట్ కాదు బ్రో, చెప్పట్లేదు. మధ్యలో ఫ్యాన్సే ఒకటే బ్రో. మంచిగా వాళ్ళంతా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళు అంతా ఓకే మంచిగా ఉంటారు. కానీ మనమే అట్లా సృష్టించేది. ఫ్యాన్స్కి ముందు బుద్ధి ఉండాలి. ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ముందు బుద్ధి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా, అందరు ఫ్యాన్స్కి చెప్తున్నా, హీరోలు హీరోయిన్లు అందరూ ఒకటే రాబాయి. వాళ్ళది ఒక ఫ్యామిలీ టైపు. గొడవలు పడతారు, కలిసిపోతూ ఉంటారు, మధ్యలో మీరే కొట్టుకొని చచ్చిపోతారు. మీ ఫ్యామిలీకి మీరు దూరం అవుతున్నారు. అర్థం చేసుకుంటారంటే ఒక్కడ మాట వినలా. మా అల్లు అర్జున్ తోపు, మా చిరంజీవి తోపు, నా పవన్ కళ్యాణ్ తోపు, మహేష్ బాబు తోపు వేసారు. అందరూ ఒకటే ట్వీట్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వీళ్ళు భోజనం చేస్తారు, వంటలు చేసుకుంటారు, తింటారు. కానీ మీరు మధ్యలో మీరే ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. వీళ్ళు తెలుసుకోవట్లా. అరే మీరు సినిమా రిలీజ్ అయితే 100 రూపాయలు తీసుకుని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి మాట్లాడండి. అంతేగాని వాళ్ళు కొట్టుకుంటే మీకెందుకు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు తింటే మీకెందుకు? అవసరమా? వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీని చూస్తారా? చూడరు. నువ్వు కష్టపడితేనే నీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళిద్ది. సో అది చూసుకొని జాగ్రత్త పడు. వెనకమల్లి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ ఒక అమ్మ ఉంది, నీకంటూ ఒక చెల్లి ఉంది, ఒక అన్న ఉన్నాడు అని జాగ్రత్తగా ఉండు. ఇండస్ట్రీలో ఎవరో గురించి అందరి గురించి చెప్తున్నా, హీరోయిన్ గురించి కాదు, ఎవరి గురించి అందరి గురించి చెప్తున్నా. ఒకళ్ళ గురించి మీరు మీ ఫ్యామిలీకి దూరం అవ్వద్దు. అందరూ ఒకటే, ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉంటారు. అది ఇక రూమర్స్ వస్తాయి పోతుంటాయి, కామనే. కానీ మన అల్లు అర్జున్ సార్ కొద్దిగా ఇంకా పోలేదు. ఇప్పుడు పెద్ద దిక్కు చేయకపోతే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా చూడు, నేను నీకు దారిలో లోపల తీసుకొచ్చిన నా గెస్ట్ హౌస్లో నువ్వు నేను చెప్పినట్టే నువ్వు కొద్దిగా నీ తోటి నలుగురిని తీసుకొచ్చినావు, నేను ఒక్కనే ఉన్నా.
ఇక నువ్వు ఒక్కనే ఉన్నా నీ ఆడపోయి కొన్ని రోజులు నీ ఆట ఆడిపించింది ఆడ నా ఇక్కడ నుంచి అర్రే కొడక్క ఇట్లా చేస్తున్నావా అని నా బ్యాచ్ని దింపినాయి. ఇక నా బ్యాచ్ని దింపినాయి. అరే నాకు కొడుకు నాకు తొక్కేటట్టే ఉన్నారా అని అన్నాను. మళ్ళీ అన్న అని కాలకాడ వచ్చినాడు. అప్పుడు విషయం చెప్తాడు అని చెప్పవచ్చు. నేను అట్లా ఇన్ని రోజులకి అల్లు అర్జున్ గారికి జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా బాస్ ఎవరు ఏందని? ఆల్రెడీ నేను అల్లు అర్జున్ గారు చాలా మంచి వ్యక్తి. ముఖ్యంగా స్టార్టింగ్లో ఆర్యా సినిమా నుంచి ఇప్పుడు మనం కొన్ని అక్కడక్కడ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. మెగాస్టార్, పవర్ స్టార్, ఏ స్టార్ అనుకుంటే మన ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుంటూ దాని తర్వాత ఏమైందో ఏమో కానీ కొద్దిగా జగన్ రెడ్డి సార్ దగ్గర పోయిన తర్వాత కొద్దిగా ఇక్కడ నుంచి పోయి ఆడికి ఎక్కిన తర్వాత అరే మళ్ళీ జగన్ రెడ్డి సార్ పది దిగంగానే ఇక మళ్ళీ ఏంటో తొక్కేటట్టే ఉన్నారా అని మళ్ళీ కలవాల్సి ఎప్పుడైనా. ఎందుకంటే మేము ఎప్పుడైనా అల్లు అర్జున్ సార్కి ఏం తప్పుకుంటలే, మన బిడ్డ మన ఫ్యామిలీ కాబట్టి అల్లు అర్జున్ సార్ ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్, ఎప్పుడు సపోర్టెడ్ ఉంటాం, మీ సపోర్ట్ ఉంటాం. ఇప్పటికైనా తెలుసుకున్నాం కాబట్టి మేము చాలా సంతోషంగా పడతాం. మీ మీద అల్లు అర్జున్ సార్ మీద కోపం ఉన్నా మేము మొత్తం పోయింది విషయం చెప్పినందుకు. అన్న ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా హీరోలందరూ వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు. బట్ మధ్యలో మీ సినిమా ఫ్లాప్ అయింది, మా హీరో హిట్ అయ్యింది అని చెప్పి చాలా మంది గొడవలు సృష్టిస్తూ ఉంటారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా మధ్యలో? నేను ఒకటి చెప్తున్నా చూడు, ఇప్పుడు అన్న కొద్దిగా గిట్టిన కెమెరామ్యాన్లు అందరూ ఈ పాయింట్ గుర్తుపెట్టండి. మీరు ఈ హీరోలు ఒక్కడే వాళ్ళు ఒక్కటి కాదు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఒక్కటే ఉంటారు. నీకు ఒకటి తెలుసు, అమిత్ షా సారు మన ఓవైసీ ఉద్దీన్ ఉంటారుగా, ఆయన మొదటి చాయ్ బిస్కెట్లు తాగుతుంటా తింటున్నా ఉన్నారు వాళ్ళు. నేను చూసిన ఒక వీడియో చూసిన. ఇప్పుడు వీళ్ళు బయట వచ్చిన తర్వాత పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ఏం తిట్టుకుంటారు, ఒక్కొడికి అట్లా తిట్టుకుంటారు. మనం పిచ్చోళ్ళు కావద్దని నా ఉద్దేశం. ఫ్యాన్స్ అనే అభిమానులు అనేటోళ్ళు ఎవరిని విమర్శించకుండా మంచిగా ఉంటే బెటర్. అప్పుడు నేను కూడా విమర్శించిన, ఎందుకంటే అది సీరియస్గా జరిగింది. అప్పుడు మ్యాటర్ సీరియస్గా జరిగింది. ఆ అల్లు అర్జున్ సార్ గారు కొద్దిగా అప్పుడు చాలా నిజంగానే మనం లోపల ఒక్కటి అనుకునేలా అప్పుడు లేడు, కొద్దిగా దాటింది. ఇప్పుడు మళ్ళీ కలిసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అన్న తర్వాత ఎప్పుడైనా కుటుంబం అన్న తర్వాత ఒకటే ఎప్పటికైనా. అది అరే బయటోడు కాదు, ఈయన బయట ఆయన కాదు. ఆల్రెడీ తను జైలుకి పోయినప్పుడు కూడా ఇంటికి వెళ్ళి అదే స్టేషన్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మార్నింగ్ ఇంటికి వెళ్ళి కలిసాడు. ఇంకా అట్లా ఇప్పుడు ఈయనకి ఏదైనా ఉంటే రాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఫ్యాన్స్ తెలియక ఊరికే మా రికార్డులు కొట్టుకునే ఇది కాదండి. కుటుంబం అనేది మీ ఇంట్లో కూడా సేమ్ ఇదే, అన్నదమ్ములు ఉంటారు, బాబాయ్ పిన్ని వీళ్ళందరూ ఉంటారు. ఏది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ అనేది ముందుకు, బయటోడు ఎవరు రాడు, ఫస్ట్ మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది. ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా. అది ఆలోచించుకో. ఫ్యాన్స్ ఎప్పటికైనా మనం ఏంది, మనం 100 రూపాయలు పెట్టి టికెట్ చూస్తేనే వాళ్ళు హీరో, సెలబ్రిటీ. అంతకుముందు మనం సెలబ్రిటీ, వాళ్ళు కాదు, మనం చేసినాం వాళ్ళని అంతే. అన్న ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప ఈవెంట్లో ఒక మాట అన్నారు, నాకు నేనే బాస్ అనే విధంగా. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎటకేలకు అల్లు అర్జున్ గారికి కూడా తెలిసి వచ్చింది చిరంజీవి గారి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ అని చెప్పేసి, అందుకోసమని వన్ అండ్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారండి. సో నిజం అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీమర్స్ తప్పన్న. ఎందుకంటే ఆయన అనింది ఏంది, ఆ సినిమాలో డైలాగ్ అది అల్లు అర్జున్ గారు అనింది ఏది, ఆ సినిమాలో ద రూల్ అని ఉంటుంది, అది చెప్పినాడు. అది దానికి అనవసరంగా వీళ్ళు మీమర్స్ ఏంది నాకు నేనే అన్నట్టుగా ఈ అల్లు అర్జున్ చెప్పినట్టు చెప్పారు. కానీ ఈయన ఆల్రెడీ బాస్, ఎప్పటి నుంచో బాస్ ఆయన. కరెక్ట్ కాదు. మనల్లో ఉండవా పగలు, మనల్లో రావా సమస్యలు? వాళ్ళు కలవద్దా? వాళ్ళ మేనత్త మొగుడు వాళ్ళు కలవాలి కదా. మనకు కూడా ఉంటాయి కదా సమస్యలు. మన ఫ్యాన్స్ కూడా అది అర్థం చేసుకోవాలి. మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, చిరంజీవి ఫ్యాన్స్ అయినా, ఎవరు ఫ్యాన్స్ అయినా సరే అది అర్థం చేసుకోవాలి. ఇంకా చిన్న మనస్పర్ధం వచ్చినంత మాత్రం కుటుంబం విడిపోవాలా? అది విడిపోవటం ధర్మం కాదు, గట్ట కోరుకోవటం అది మంచిది కాదు. అదైతే నాకు నచ్చదు. ఇట్లా మాట్లాడటం బాగుండాలి కదా అందరూ. అంటే హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మా సినిమా హిట్ అయింది, మీ హీరోది ఫ్లాప్ అయింది అని చెప్పేసి గొడవలు పడుతూ ఉంటారు. సో ఇట్లా ఫ్యాన్స్ అనే వాళ్ళు గొడవలు పడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. దయచేసి ఫ్యాన్స్, ఎవరు ఫ్యాన్స్ అయినా సరే మారాలా. పెద్దదాన్ని కాబట్టి చెబుతున్నా, మీరు నన్ను తిట్టండి, ఏమన్నా చేయండి, ఏమన్నా కామెంట్లు పెట్టండి, మీకే తగులుతాయి, నాకు తగలవు. నేను చెబుతున్నా, ఫ్యాన్స్ అని చెప్పి ఒకళ్ళ మధ్య ఒకళ్ళు చిచ్చులు పెట్టుకొని కొట్టుకోవద్దండి. కొట్టుకోవద్దు. వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళు బాగానే ఉంటారు. మనం ఎందుకు కొట్టుకోవాలా? కొద్దిగానే చదువుకున్న పిల్లలకి జ్ఞానం కనుక ఉంటే అమ్మాలకు చెబుతున్నా కాబట్టి కొట్టుకోవద్దు. ఎవరు హీరో వాళ్ళకి ఎక్కువే కానీ ధర్మాలు చూడండి. మన సినిమా ఒకసారి ఇట్టు కావచ్చు, ఒకసారి ఫ్లాప్ కావచ్చు. మంచి సభలు మనమే చూడాలి. ఇట్ అయినా ఫ్లాప్ అయినా మనమే, మన హీరో గొప్ప అంటే మన హీరోని మనమే తొక్కుంటున్నాం. మొన్నట ఎన్టీఆర్ గురించి చెబితేనే నన్ను ఏం తిట్టాను తల్లి అని తాను ఉన్నా కూడా
తల్లి స్థానంలో ఉండా కూడా మన హీరో గురించి మనం మంచి చెప్పర్లు చెప్పొద్దా? చెప్పాలి కదా. నిజమైన ఫ్యాన్స్ అయితే అట్టనే చెప్పాలి. అప్పండా చెబితేనే లెక్క. ఇట్ట తగాదలు పెట్టి నా హీరో గొప్ప నీ హీరో గొప్ప అని మన మధ్య ఎందుకు చిచ్చులు కొట్టుకోవటం దేనికే? భవిష్యత్తులో ఆగమైపోతాయి. వద్దు. ఎవరి హీరో గొప్ప అయినా కూడా మనం అందరిని సమానంగా చూడాలా. వాళ్ళందరూ బాగానే ఉంటారు. మనకెందుకు పగలు? దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు చిరంజీవి గారు ఇష్టమా, అల్లు అర్జున్ గారు ఇష్టమా? నాకు అందరు ఇష్టమే. నేను ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ని, తర్వాత పవన్ కళ్యాణ్, చిరంజీవి, వీళ్ళ అన్నలదమ్ముల అనుబంధాలు, వీళ్ళ తల్లి కూతుర్లు అనుబంధం ఇవన్నీ చూసి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అనమాట. నేనైతే అబద్ధం చెప్పను, ఇదే నిజం. అల్లు అర్జున్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ మీద మంచి నటుడు, మంచి నటుడు. మొన్న పుష్ప 2 సినిమా తీయలేదా? ఆ సినిమా అప్పుడు చెబుతాం అనుకున్నా నేను. ఇప్పుడు పుష్ప 2 కొట్టిన సినిమే రాలే ఇంతవరకు. ఇది నిజం. ఎవరు తిట్టినా నన్ను, ఎవరు ఏమన్నా, కాకపోతే ఒక తల్లి 2 బిడ్డలకు లేకుండా పోయింది కాబట్టి చెప్పడం ధర్మం కాదని చెప్పలేదు. అందుట్లో అల్లు అర్జున్ మామూలు కష్టపడాల. సినిమా స్టోరీ ఉంది, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గంగమ్మ జాతర ఆ పాటకు ఆయన ప్రాణం పెట్టిండు. పాపం అది చెప్పడానికి ఇల్లు లేకుండా పోయింది. ఒక తల్లి ప్రాణం పోతే అలక అదొకటే అడ్డు వచ్చి నేను చెప్పలేదు. కానీ మా అల్లు అర్జున్ మామూలు నటుడు కాదనమాట. డాన్సరు, నటుడు. ఆయన డైలాగ్ నిజంగానే వాళ్ళ మధ్య తగాదాలు ఉన్నాయనుకోవచ్చా ఇప్పటికి? లేవు, తగాదలే. చిన్న మనస్పర్ధన వస్తుంది. కుటుంబం అన్నా కొత్తదండి, ఎవరికైనా వస్తుంది. జ్ఞానం ఉండాలి, ప్రతి ఒక్కరికి బుద్ధి ఉండాల్సింది. కలిసిపోయారు అనుకోవచ్చా? కలుతరాళ్ళు ఎందుకు కలవరు? ఇంతటితో టిడిపోవాలా? బంధాలు తెగిపోవాల్సిందేనా? కలుతరాళ్ళు సపోర్ట్ చేయలేదు కదా మా పిఠాపురంలో, వైసీపీకి సపోర్ట్ చేశాడు కదా అప్పుడు. ఎవరు? ఎలక్షన్ టైంలో మీ అల్లు అర్జున్. మా అల్లు అర్జున, పవన్ కళ్యాణ్ కూడా మా పవన్ కళ్యాణ్. సపోర్ట్ చేయలేదు కదా అప్పుడు. ఆయన సపోర్ట్ చేయలే. ఆయన ఎంతో ఫ్రెండ్ అని చెప్పిపోయిండు. ఆయన ఎంతో ఫ్రెండ్ అని చెప్పిపోయిండు. కానీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఎప్పుడు ఉన్నాడు ఆయన? ఎప్పుడు ఉన్నాడు? అది తప్పు, మిస్టేక్ అయింది. మనుషులు అంటేనే తప్పు చేస్తామండి, దేవుళ్ళం కాదు. అంత హీరో అయినంతే, ఉట్టి మనుషులమైన అంతే, సాధారణ మనుషులమైన అంతే. ధర్మమే చెప్పాలి కాబట్టి చెబుతున్నా నేను. మీరు తిట్టినా ఏం చేసినా కూడా మనుషులు అంటేనే తప్పు చేస్తాం. తప్పు జరిగింది. చాలా మంది అంటాం వేరు. ఇగో మన చిన్న చిన్న సోషల్ మీడియాలో ఉన్నారు చూసావా, వీళ్ళే హైలైట్ చేశారు. పుష్ప మూవీ నుంచి అబ్బో అది జరిగింది, ఇది జరిగింది, చిరంజీవిని అది అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నారు. అన్నీ ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో విని అభిమానులు ఉన్నారు చూసావా, నిజమైన అభిమానులు. వాళ్ళు తన్నుకుని వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? నా నోటితో నేను అనలేను, మీరు అర్థం చేసుకోండి. అది పరిస్థితి, అదే అయ్యింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి, అభిమానం సినిమా మట్టికే ఉండాలి. మనం చూసే 2.5 గంటలు సినిమా, ఎల్లు హాల్లో నువ్వు తింద అరిగేదాకా అరిసి ప్రశాంతంగా బయటికి రా, నీ పని నువ్వు చూసుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, 100 రూపాయలు ఒక కట్అవుట్ అయ్యి నీ ఊర్లో వేయి, నీకు ఒక పేరు వచ్చింది, నీకు ఒక గుర్తింపు వచ్చింది. అరే ఇటు చిరంజీవి సినిమా అప్పుడు, ఆ సినిమా అప్పుడు కట్టాడు రాని. సిటీల్లో తన్నుకోవటం వల్ల, టౌన్లోకి వెళ్ళి తన్నుకోవటం వల్ల ఇంచే ప్రయోజనం లేదు. మనం గురించి మనం ఆలోచించాలి. మనం ఏందో అందరికీ తెలిసేటట్టు చెయ్యాలి. అభిమానం ఉంది, కొట్టాలి, జై కొట్టాలి. ఏది ఆ 2.5 గంటలే కొట్టాలి. 3వ గంట నీ పని నువ్వు చూసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి అనే ఫీలింగ్ ఇంకా క్లారిటీగా చెబుతున్నారు. ఈ రోజు జరిగిన దానికి మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అన్న. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ గోల్డ్ చైన్లు కానీ బండ్లు కానీ అరువు పెట్టుకొని మరి డబ్బులు తీసుకొచ్చి పెద్దగా సెలబ్రేషన్ చేసి ఇంకా నెక్స్ట్ హీరో సినిమా వచ్చేసరికి మేము ఇంత పెద్దగా చేసాము, మీరు ఏం చేయలేదు అంటే ఇట్లా కూడా గొడవలు సృష్టిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే అన్న, ఏమనుకుంటున్నావు అంటే దాని గురించి, అరే అమ్మ వీళ్ళు ఎంత కష్టపెడుతున్నారు కదా, దీనికి 10 రెట్లు ఇంకా 20 రెట్లు సంపాదిస్తారేమో అనే ఫీలింగ్ ఉన్నాం. కానీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది జనానికి కూడా. అంత ఖర్చులు పెట్టి అంత పిచ్చోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు హీరోల గురించి. అది ఇంతకు ముందు వేరు మూమెంట్, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక ఏం జరిగిందంటే ఒక హీరో వస్తాడు నీకు, నువ్వు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా, నువ్వు ఎగిరి కింద పడినా, నీకు కరెంట్ షాక్ కొట్టినా కూడా ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. మనమే చూసుకోవాలి, మనమే